ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, ఏమండి, భోజనానికి రండి. శ్రీమతి గారు వంటేం చేశారు? చింత చిగురు పప్పు, వంకాయ కూర. పట్టు పట్టాల్సిందే. కడుపు నిండా తృప్తిగా తినండి. మీకు ఏమేం తినాలనిపిస్తుందో అవన్నీ నాకు చెప్పండి. మీకు ఏది కావాలంటే అది చేసి పెడతాను. ఓహో, ఏంటి బంపర్ ఆఫర్? అదంతేనండి. అవకాశం ఉన్నంత వరకే కదా నేను వండి పెట్టగలను. ఆ తర్వాత ఆ అవకాశము, ఆ అదృష్టము ఉంటుందో ఉండదో తెలీదు కదా. ఏం మాట్లాడుతున్నావు సీత? అదృష్టం ఉండకపోవడం ఏంటి? అసలు అర్థం పర్థం లేకుండా ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నావు? అర్థం లేవని మీరెందుకు అనుకుంటారు? మరి లేకపోతే ఏంటి? అక్కడికి ఏదో రేపో మాపో దూరం అయిపోయే వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. జీవితం ఇలా ఉండాలి, ఇలాగే జీవించాలి, ఇంతకాలమే బ్రతకాలని ఈ ప్రపంచంలో ఏ మనిషి డిసైడ్ చేసుకోలేరు కదా. అయితే అసలు ఏం మాట్లాడుతున్నావు? నాకేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు. ముందు మీరు భోజనం చేయండి. లేదు లేదు, అసలు నువ్వు ఎందుకు అలా మాట్లాడావో అది చెప్పు. ఏం లేదు, ఈ మధ్య మీకు నా మీద ప్రేమ బాగా ఎక్కువైంది. అది కాస్త తగ్గించుకుంటే మంచిది. ఏంటి? అవును, ఈ మధ్య ప్రతిదానికి మీరు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. ఇందాక చూడండి, జస్ట్ ఫోటో పగిలితే ఎలా ఫీల్ అయిపోయారో కదా. ఫోటోకి అంతలా ఫీల్ అయితే రేపు నిజంగా పోతే? సీత, అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు? ఎందుకంటే అంత సీరియస్ అవుతున్నారు? నేనేదో మాట వరుసకి అంటే. మాట వరుసకు కూడా అలాంటి పిచ్చి పిచ్చి మాటలు నువ్వెప్పుడు మాట్లాడద్దు. ఐఎమ్ సారీ అమ్మా, మీరు ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదు. ఈ ప్రపంచంలో నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేది ఇద్దరిని. ఒకరమ్మ, ఇంకొకటి నువ్వు. మీకేదైనా జరిగితే నేను బ్రతికొండను. అయ్యో, అవి మాట్లాడండి. నేనేదో మామూలుగా మాట వరుసకు అన్నాను. కానీ దానివల్ల నా మనసు ఎంత నలిగిపోతుందో నువ్వు ఆలోచించావా? సారీ అండి, సారీ. ముందు మీరు అలా కూర్చోండి. కూర్చోను. అసలు నువ్వెందుకు ఇలా తిక్క తిక్కగా మాట్లాడావో నాకది చెప్పు. అది కాదండి, రేపు మనకి పిల్లలు పుడితే నాకు పిల్లలతో సరిపోతుంది. ఆ టైంలో మీకు కావలసినవి వండి పెట్టడం కుదరదు కదా. అలాగే మీతో ఎక్కువ టైం గడిపే అవకాశం కూడా ఉండదు. అలాంటి సమయంలో మీకిలా దగ్గరుండి వడ్డించలేను కదా అని చెప్పబోయాను. నిజంగా అంతేనా? మరి లేకపోతే ఇంకే ఉంటుందండి. పిల్లలుంటే మీకిలా వండి పెట్టడం కుదరదు. అందుకే కదా అమ్మా నాన్నని తీసుకొద్దామని అంటుంది. పిల్లల సంగతి వాళ్ళు చూసుకుంటారు, నా సంగతి నువ్వు చూసుకో. అర్థమైందా? అలాగే స్వామి, అలాగే. ముందు మీరు భోజనం చేయండి. చేయను. నువ్వు పిచ్చిగా మాట్లాడావు కాబట్టి దానికి పరిహారంగా నువ్వే తినిపించాలి. అలాగే.
సీత, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగేనండి. ఏ జన్మలోనో ఏం పాపం చేసుకున్నాను, అందుకే ఇంత మంచి భర్తతో కలిసి బ్రతికే అదృష్టం లేకుండా పోయింది.